పద్యాలు సిరీస్లో 116వ పద్యం. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుదికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు నుదికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఎలుక తోలు తెచ్చి. ఎలుక ఎలా ఉంటది? నల్లగా ఉంటది కదా. దాని తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉదికినా, ఎన్నాళ్ళు దాన్ని ఉతికినా సరే నలుపు నలుపే కాని తెలుపు కాదు. ఆ నల్లగా ఉన్న తోలు నల్లగానే ఉంటుంది కానీ అది తెల్లగా మారదు కదా. ఎంత ఉతికినా అది నల్లగానే ఉంటుంది. కొయ్య బొమ్మ తెచ్చి, కొయ్య బొమ్మ అంటే చెక్క బొమ్మని తెచ్చి కొట్టిన పలుకున, దాన్ని కొడితే అది పలుకుతుందా? పలకలేదు కదా. అంటే దాని స్వభావం అంతే. చెక్క బొమ్మ అది మనిషిలాగా ఉన్నా సరే బొమ్మ, అది కొట్టినా సరే పలకదు. ఏం చేసినా అది మాట్లాడలేదు కదా. అలాగే కొంతమందికి ఉన్న సహజ గుణాలు అంత సులభంగా మనం మార్చలేము. ఆ సహజ గుణాలని మనము పోగొట్టలేము అని. భావం. ఎలుక తోలు తెచ్చి ఎన్నిసార్లు ఉదికినా దాని సహజ సిద్ధమైన నలుపు రంగే ఉంటుంది కానీ తెల్లగా మారదు. అలాగే చెక్క బొమ్మ తెచ్చి దానిని ఎన్నిసార్లు కొట్టినా సరే మాట్లాడదు. దీని అర్థం సహజ సిద్ధ స్వభావాలను మనం ఎన్ని చేసినా సరే మార్చలేము.